కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి పొంగిలేటి ముందే కాంగ్రెస్ రెబల్ నేతలు వార్నింగులు ఇచ్చుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ వర్గపోరు బయటపడింది. 50 మంది తర్వాత మమ్మల్ని పిలుస్తారా అంటూ మంత్రి సమక్షంలోనే అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మండల పార్టీ నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి పొంగిరెడ్డి ముందే కాంగ్రెస్ రెబల్ నేతలు వార్నింగ్లు ఇచ్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్. కుమార్, మరోసారి మహబూబాబాద్ జిల్లా ముఖ్యంగా మనం చూసినట్టయితే పాలకుర్తి కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు అయితే బయటపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు కార్యక్రమాలకు సంబంధించి తొర్రూరు పట్టణంలో పర్యటించినటువంటి సందర్భం. తొర్రూరు పట్టణానికి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ విభేదాలు అయితే స్పష్టంగా బయటపడినటువంటి పరిస్థితి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ రెబల్ వర్గం వేలు చూపించి వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. మనం ప్రధానంగా ఇక్కడ మనం చూడాల్సింది పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదేవిధంగా ఆమె అత్త, అదేవిధంగా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డితో కొంతమంది నాయకులకు, ముఖ్యంగా తొర్రూరు ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులతో పొసగడం లేదు. వాళ్ళంతా కూడా రెబల్ గా మారినటువంటి పరిస్థితి మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా చూసాము. యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థులను పెట్టి కొంతమంది నాయకులు గెలిపించుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసాము. చెర్లపాలెం ఝాన్సీ రెడ్డి సొంత గ్రామంగా ఉంటుంది. ఆ చెర్లపాలెం గ్రామంలో కూడా రెబల్ అభ్యర్థి గెలిచినటువంటి సందర్భం కూడా మనం చూసాము. ఆ వర్గ విభేదాలు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి తప్ప అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో ఒక సమన్వయం లేనటువంటి సందర్భమే ఎప్పటికప్పుడు మనం చూస్తా ఉన్నాం. వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నటువంటి సందర్భం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ తొర్రూరు పట్టణానికి వచ్చినటువంటి సందర్భంలో కూడా వేలు ఆయనకు చూపించి వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది. 50 మంది తర్వాత మమ్మల్ని పిలుస్తారా అంటూ అక్కడ ఉన్నటువంటి రెబల్ వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వేలు చూపించి ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మంత్రి పొంగులేటి సమక్షంలోనే ఈ అసంతృప్తి అంతా కూడా బయటపడడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. చాలా రోజుల ఉన్నటువంటి నాయకులు కాకినాడ హరిప్రసాద్, అదేవిధంగా ఎవరైతే ఝాన్సీ రెడ్డి కొడుకు భర్త అయ్యేటువంటి మనోనేత, వీళ్ళందరి మధ్య కూడా పొసగడం లేదు. వర్గ విభేదాలైతే తారస్థాయికి చేరినటువంటి క్రమంలో వాళ్ళకు ప్రాధాన్యత తగ్గించే విధంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదేవిధంగా ఝాన్సీ రెడ్డి కూడా ముందుకు వెళ్ళడం, ఇవాళ ఒక సభలో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి సమావేశంలో కూడా ఇలాంటి వర్గ విభేదాలు బయటపడడం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సాక్షిగా కూడా మనకు కనిపించింది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.